ఈరోజు నేను చిట్టి ముత్యాల రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ 1 కిలో చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ కొంచెం తక్కువ బోన్స్ ఉండేలాగా చూసుకోండి. పసుపు, ఉప్పు, కారం అలాగే ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. అలాగే మసాలాకు సంబంధించి అంతా మసాలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వాష్ చేసుకోవాలనమాట రైస్‌ని. వాటర్ అంతా బాగా డ్రైన్ చేసేసి పసుపు, ఉప్పు, కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి బాగా పక్కన ఉంచాలి. ఇప్పుడు బిర్యానీకి సంబంధించి బిర్యానీ ఆకు అలాగే ఆనియన్స్ బాగా రెడ్ అవ్వాలన్నమాట. అలాగే పక్కన ఇంకో కడాయి పెట్టుకొని ఆనియన్స్ వేసి బాగా రెడ్ అయిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని కూడా ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ బిర్యానీలో కరివేపాకు ఖచ్చితంగా వేయాలన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే పచ్చిమిర్చి కూడా నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను. బాగా ఫ్రై అవ్వాలి. అలాగే పక్కన బౌల్ పెట్టేసి దాని నిండా వాటర్ ఏసి మనం బిర్యానీకి సంబంధించి ఏదైతే మసాలాస్ ఏస్తామో ఆ మసాలా అంతా అందులో వేయాలన్నమాట. బాగా వాటర్‌ని మరగనిచ్చాలి. బాగా మరిగిన తర్వాత ఇప్పుడు చికెన్ కొంచెం స్మూత్ అయిపోతుంది గదా! ఆ టైంలో ఇందాక చూపించిన నేను మసాలానంతా ఆ పేస్ట్‌ని అందులో యాడ్ చేసి ఫస్ట్ కుక్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ చికెన్‌కి మసాలా అంతా పట్టాలి కదా! ఇప్పుడు ఈ రైస్‌ని బాగా డ్రై అయిపోతుంది. మనం నార్మల్‌గా కడగకుండా ఉంటే ఎలా ఉంటుందో రైస్ అలాగయిపోతుంది. చిట్టి ముత్యాలు ఫ్లేవర్ అంత బావుంటుంది. స్మెల్లే అదిరిపోతుంది. కొంతమంది కడగకుండా నార్మల్‌గా అలాగా క్లాత్‌తో తుడిచేస్తారు. బట్ నేను వాష్ చేసి వాటర్ లేకుండా అలాగ ఉంచేసాననమాట. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. నార్మల్ రైస్ ఎట్లా ఉందో అట్లా ఉంది. బాగా ఫ్రై చేయాలనమాట. ఘీలో, ఆయిల్‌లో ఏదైనా పర్లేదు. నేను ఘీ ఏసాను. ఎంత ఫ్రై చేస్తే టేస్ట్ అంత బావుంటుంది. ఇప్పుడు ఈ చికెను, అలాగే ఈ మనం వాటర్ అయితే బాయిల్ చేసుకున్నామో అది కూడా అందులో యాడ్ చేసేసి దానికి ఈక్వల్‌గా మనం వాటర్ తీసుకోవాలనమాట. 1 కప్‌కి 2 కప్స్ వాటర్. ఇంకంతే. దమ్ అయిపోయిన తర్వాత చూడొచ్చు మీరు ఎంత పొడి పొడిలాడిందో అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను దగ్గర దగ్గర కిలో వరకు చేశాననమాట. 1 కిలో చికెన్, 1 కిలో రైస్. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో.